3 నెలల్లో మళ్ళీ ఎలక్షన్ మొదలైంది. మొన్న ఇక్కడ తిరిగినా, నిన్న అక్కడ పోయినా, రాత్రి హైదరాబాద్ పోయినా, మళ్ళీ తెల్లారి వరకు ఇక్కడికి వచ్చింది. అందుకనే వాస్తవానికి ఎందుకు ఈ కష్టపడుతున్నామంటే ఈ ఆదిలాబాద్ జిల్లాలో, ఈ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో మరి ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచింది, మిగతా అంతా కూడా మరి ఓడిపోయి ఉన్నటువంటి పరిస్థితి. మరి అందరికీ ఒక ఆధారం, ఒక హక్కు ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఆత్రం సుగుణ పార్లమెంటుకు నిలబడ్డది కాబట్టి ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని మరి విరామం లేకుండా రోజు ప్రతి చోట తిరుగుతూ మరి ఓటర్లను అడగడం జరుగుతుంది. ఇక్కడ నాయకులందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా గతంలో కోనప్పన్న గతంలో కూడా కాంగ్రెసే, మధ్యలో ఒక 10 సంవత్సరాలు అటుపోయింది. కానీ ఈ ఊర్లలో పని జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతో. ఇవాళ వందలాది వేలాది లక్షలాది ఎకరాలు ప్రజలు దున్నుకునేటి చాలా వరకు ప్రభుత్వ భూములు, మీరు ఇల్లులు కట్టుకునే కూడా ప్రభుత్వ ఇళ్ల స్థలాలే. అదేవిధంగా ఇవాళ పేదోళ్ళు మరి అడవి కొట్టుకొని బతుకుతున్నారు కాబట్టి వారికి హక్కు కల్పించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు పని లేని చోట ఎక్కడికో పట్టణాలకు పోయి కుటుంబాలను ఇక్కడ వదిలేసిపోయి పని చేసుకుంటున్నారని సోనియా గాంధీ గారు ఆలోచించి మీకు 100 రోజుల పని పెడితే ఈ మోడీ గారు వచ్చినాక, బీజేపీ వాళ్ళు వచ్చినాక 100 రోజులను 40 రోజులకు తగ్గించారు. పొద్దున్నరక పోయి చేతులు పొక్కులు వచ్చేలా తవ్వినా మరి కూలి పడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్పింది, ఆనాడు 100 రోజుల చట్టం తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈనాడు వాళ్లకు, ఆ అక్కలకు, అన్నలకు, కూలీ చేసుకొని బతికేటోళ్లకు రోజుకు 400 రూపాయల కూలీ గిట్టేటట్టుగా మీకు అకౌంట్లో వేసేటట్టుగా 100 రోజుల చట్టంలో రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన